వెల్కమ్ టు GDR న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కేరళ కొత్త ముఖ్యమంత్రిగా VD సతీశన్ ప్రమాణ స్వీకారం. కాంగ్రెస్ అగ్రనేతల సందడి. తిరుపతి స్పెషల్ సబ్ జైలుపై హోంమంత్రి అనిత ఆకస్మిక తనిఖీ. డాక్టర్ KL రావు సేవలు చిరస్మరణీయం. పోలవరాన్ని పూర్తి చేసి గోదావరి జలాలు తరలిస్తాం. మంత్రి నిమ్మల రామనాయుడు. హైబ్రిడ్ కాంగ్రెస్ గా మారిన తెలంగాణ ప్రభుత్వం. జగదీష్ రెడ్డి విమర్శలు. కేరళ రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. VD సతీశన్ నూతన ముఖ్యమంత్రిగా అధికారికంగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. ఈ ప్రమాణ స్వీకార వేడుకతో దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరిగిందనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. ഞാൻ വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തയോടും മനസാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യും. ഞാൻ വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിൽ എൻ്റെ പരിഗണനയിൽ കൊണ്ടുവരുന്നതോ എൻ്റെ അറിവിൽ വരുന്നതോ ആയ ഏതെങ്കിലും വിഷയം അങ്ങനെയുള്ള മന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങളുടെ മുറപ്രകാരമുള്ള നിർവഹണത്തിന് ആവശ്യമാകുന്നതൊഴികെ ഞാൻ ഏതെങ്കിലും ആൾക്കോ ആളുകൾക്കോ നേരിട്ടോ നേരിട്ടല്ലാതെയോ അറിയിച്ചു കൊടുക്കുകയോ വെളിപ്പെടുത്തി കൊടുക്കുകയോ ചെയ്യുകയില്ലെന്ന് ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യുന്നു. శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ సోమవారం మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. 2.75 కోట్లతో ఈ PS నిర్మించామని అనిత అన్నారు. 2008లో భూమి పూజ చేసి 2018లో శంకుస్థాపన జరిగినప్పటికీ గత ప్రభుత్వం దీనిని ఒక ఇటుక రాయి కూడా వేయలేకపోయిందన్నారు. ఇంధనం పొదుపుపై వైసీపీ నాయకుల తీరును ఆమె ఖండించారు.
తిరుపతిలోని స్పెషల్ సబ్ జైలును రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడమే జైళ్ల లక్ష్యమని మంత్రి అనిత తెలిపారు. ప్రస్తుతం జైలులో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నట్లు వెల్లడించారు. అవసరమైతే జైలు విస్తరణ లేదా కొత్త జైలు నిర్మాణం చేపడతామని చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పోలీస్ ఫైర్ శాఖల్లో ఖాళీల భర్తీపై కూడా మంత్రి స్పందించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మ్యాక్సిమం నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్ కానీ, సబ్ జైల్స్ కానీ, అక్కడ సెంట్రల్ జైల్స్ కానీ విజిట్ చేయడం మాకు అలవాటు. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి వచ్చిన తర్వాత తిరుపతి సబ్ జైలు కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే పర్టికులర్గా తిరుపతి సబ్ జైలుకి రావడానికి గల బలమైన కారణం ఏంటంటే, ఇది ఆల్రెడీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కింద వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఒక జిల్లా జైలు అన్నది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికే 140 మెంబర్స్ ఉన్నారు. కెపాసిటీ ఆఫ్ 120, బట్ 140 మెంబర్స్ ఈరోజు ఇక్కడ ఉండటం, అందులోనే మనకి లేడీ ప్రిజనర్స్ కొంతమంది ఇక్కడ కూడా ఉండడం జరిగింది. అయితే వీళ్ళకి ఒక సపోర్టివ్గా కంపల్సరీగా ఒక మంచి జైలు మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీదనే ఇప్పుడు ఒకసారి అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఒకసారి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇన్ కేస్ అంటే ఇక్కడ కనుక కోర్టు ఎక్కడికైనా షిఫ్ట్ అయితే ఇక్కడ దీన్ని మనం ఏదైనా అలాట్మెంట్ చేయించుకోవడానికి అవుతుందా, లేదు అనుకుంటే కొత్త ప్లేస్ ఏదైనా మన అలాట్మెంట్ అయితే కనుక జైలు అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తే కనుక జిల్లా జైలు అవసరం కాబట్టి ఈరోజు అదొకటి చూసాం. ఈరోజు ఖైదీల భద్రత ఒకటి మా బాధ్యత కింద తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే సుమారుగా ఈ చిన్న 70 సెంట్స్ అన్నారు నాతో పాటు ఈ విస్తీర్ణం అంతా కూడా 70 సెంట్స్, అందులోనే దగ్గర 26 నుంచి 30 CCTV కెమెరాస్ పెట్టుకొని కంటిన్యూ మానిటర్ చేసుకొని ఎక్కడా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఒక పరివర్తన రావాలి. నేను ఇందాకే లోపలికి వెళ్ళినప్పుడు చెప్పాను ఒక మాట, హాస్పిటల్కి జైలుకి వచ్చిన తర్వాత మళ్ళీ రావాలని కోరుకోకూడదు, గుడికి వెళ్తేనే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకోవాలి. అంతే తప్పించి హాస్పిటల్కి వెళ్ళినా అదేవిధంగా జైలుకి వచ్చినా కూడా ఎట్టి పరిస్థితులు మళ్ళీ రావాలని కోరుకోకూడదు. ఆ పరివర్తన అన్నది ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. దానికి మీరందరూ కూడా దోహదపడాలని చెప్పడం జరిగింది. ఈరోజు దాని మీదనే దానిలో భాగంగానే మేము అందరం కూడా పనిచేస్తాం. యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా సంచలనమైన కేసులు ఉన్నాయనుకోండి, దానికి ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, ఆ కోర్టులు నడుస్తున్నాయి. ఆ కోర్టులో ఎక్కడ ఇబ్బంది లేదు. ఇన్ కేసు అంతకు మించి ఏదైనా ఉన్నాయనుకున్నా కూడా కొత్త స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జర్నలిస్టుల ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించి అభినందనలు అందుకున్నారు. పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన అక్రిడేషన్ జర్నలిస్టుల కోసం ఆరోగ్య బీమా ప్రీమియం మొత్తాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు తన వంతుగా చెల్లించారు. పాలకొల్లులోని తన క్యాంప్ కార్యాలయంలో జర్నలిస్టులకు ప్రీమియం మనీ ట్రాన్స్ఫర్ దరఖాస్తులను అందజేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న 25 లక్షల ఆరోగ్య బీమా పథకంలో భాగంగా అక్రిడేషన్ జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం 50% ప్రీమియం భారం భరిస్తుండగా మిగిలిన 50% మొత్తాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా చెల్లించారు. ఈ సందర్భంగా పాలకొల్లు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడుని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. 25 లక్షల రూపాయల వాళ్ళ వైద్యం నిమిత్తం బీమా సౌకర్యం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కల్పిస్తూ దానికి సంబంధించినటువంటి ప్రీమియం 2500 రూపాయలకి 1250 రూపాయలు గవర్నమెంట్ చెల్లిస్తూ మిగిలినటువంటి 1250 రూపాయలు జర్నలిస్టులు చెల్లించుకునే విధంగా అక్రిడేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టుకి కూడా 25 లక్షల రూపాయల వైద్య సౌకర్యం ఈ ప్రభుత్వం అందించినటువంటి మనందరికీ తెలుసు. అటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి 1250 రూపాయలకి తోడుగా జర్నలిస్టులు కట్టుకునేటువంటి 1250 రూపాయలు కూడా మీకు భారం కాకుండా ఆ 1250 రూపాయలు నేను మీ శాసనసభ్యుడిగా ఆ 1250 రూపాయలు నేనే మీ తరఫున చెల్లించి మీరు నిత్యం వార్తల ద్వారా కానీ సమస్యలు కానీ పరిష్కారానికి కృషి చేసేటువంటి మీ అందరికీ కూడా ఈ రకంగా నేను సేవ చేసుకునేటువంటి అవకాశం నాకు లభించిందని నేను భావిస్తూ మన పాలకొల్లు నియోజకవర్గంలో ఇట్లా అక్రిడేషన్ కార్డ్స్ ఉండి ఈ యొక్క స్కీమ్ లో ఉన్నటువంటి 26 మంది మీరందరికీ కూడా 1250 రూపాయలు మీ తరఫున నేను చెల్లించడానికి నాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే నాకు కూడా మొదటి నుంచి మీ అందరికీ తెలుసు, జర్నలిస్ట్ అంటే ఒక గౌరవం, ఒక అభిమానం, ఒక ప్రేమ. సమాజంలో ఈ మానసికమైనటువంటి రుగ్మతలు కానీ ఆ సమాజంలో ఉన్నటువంటి సాంఘిక పరంగా లేకపోతే సామాజిక పరంగా ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి విధానంలో నిత్యం వార్తలే ఆహారంగా మీరు భావించి
ఏ విధమైనటువంటి జీతభత్యాల గురించో లేకపోతే కష్టపడిన దానికి ప్రతిఫలం గురించో ఆలోచించకుండా వార్తే ఒక మనకి ఆహారంగా భావించేటి ఈ జర్నలిస్టుల యొక్క స్థితిగతులు కానీ ఇవన్నీ కూడా నాకు మొదటి నుంచి తెలుసు. నిత్యం ఈ సమాజం కోసం, ఎందుకంటే ఒక రకంగా నేను రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడానికి పదవి ద్వారా అవకాశం ఉంటే మీరు కూడా జర్నలిస్ట్ గా నాతో పాటు అటువంటి సేవ చేసేటువంటి పరిస్థితి మీ ద్వారా కూడా ఉంది ఈరోజు ఈ సమాజంలో. చేతనే అటువంటి సమాజానికి సేవ చేసేటువంటి జర్నలిస్ట్ కి కూడా మనం కూడా ఎప్పుడు అండగా ఉండాలని ఉద్దేశంతో మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా మీ అందరితో కలిసి మెలిసి పనిచేస్తూ ఉంటాం. భవిష్యత్తులో కూడా ఇట్లా ఎప్పుడు ఏ రకమైనటువంటి తోడ్పాటు నా నుంచి ఉన్న 100కి 100% మీ కుటుంబ సభ్యుడి మాదిరిగా 2010 12 7 నుంచి మనందరికీ పరిచయం, అంటే దగ్గర 20 సంవత్సరాలు మీకు మాకు అనుబంధం ఉంది. నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా అంటే తప్పనిసరిగా ఎప్పుడు ఆ అనుబంధాన్ని గుర్తు పెట్టుకుని భవిష్యత్తులో కూడా పని చేస్తాము. ఎప్పుడు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మీరు మీ కుటుంబ సభ్యుడిగా భావించి నా దగ్గరికి ఆ సమస్యను తీసుకొస్తే ఇమ్మీడియట్లీ, ఎందుకంటే మనకు రమణ గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే ఇమ్మీడియట్లీ మనం చెయ్యాలి అని చెప్పాం. 100% మనం చెయ్యాలి అని చేత మనం అందరూ కూడా చేద్దామనే ఉద్దేశంగా ఈరోజు ఎవరైతే ఈ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి చెల్లించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ రేపు భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా మనందరం కూడా కలిసి మరి మీకు జర్నలిస్టులకి ఉన్నటువంటి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా అందరూ కుటుంబ సభ్యుడిగా ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. దేశ ఇరిగేషన్ రంగంలో ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు సేవలు చిరస్మరణీయమని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నిమ్మల నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సస్భూషణ్, ఈఎన్సీలు నరసింహమూర్తి, వరప్రసాద్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హీరాకుడ్, శ్రీశైలం సాగర్ ప్రాజెక్టుల రూపకల్పనలో కేఎల్ రావు ప్రధాన పాత్ర పోషించారు. దేశంలో 50 ఏళ్ల క్రితమే నదులు అనుసంధానం ప్రతిపాదించారు. అనుసంధానాన్ని నాడు వాజ్పేయి, నేడు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి పుష్కరాల నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి రాయలసీమ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలిస్తామని నిమ్మల అన్నారు. మనవాడు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారి వర్ధంతిని ఈరోజు మన ఇరిగేషన్ శాఖ ద్వారా సెక్రటరియట్లో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కేఎల్ రావు గారు మనందరికీ కూడా ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయం. అందులో కూడా ముఖ్యంగా భారతదేశ చరిత్రను మార్చేటువంటి ఒక హీరాహుడ్ కానీ, ఒక నాగార్జున సాగర్ కానీ, ఒక శ్రీశైలం కానీ, ఇట్లా అత్యున్నతమైనటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి కేఎల్ రావు గారు. అందులో కూడా ప్రత్యేకించి ఈరోజు మనందరం కూడా నదుల అనుసంధానం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆయన అప్పట్లోనే భారతదేశంలో ఉన్నటువంటి కరువు కాటకాలు పోవాలి అని అంటే గంగా నది, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి అంటే ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అనేది, నదుల అనుసంధానం అనేది ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ప్రతిపాదించారు అని అంటే అందుకే ఆయన మనకు ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ, అటువంటి కేఎల్ రావు గారి స్ఫూర్తిని ఆ రోజు వాజ్పేయి గారు, మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు, అందులో ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కేఎల్ రావు గారు అందించినటువంటి నదుల అనుసంధానాన్ని దృష్టిలో పెట్టి ఆ రోజు గోదావరి నుంచి కృష్ణాకి పట్టిసీమ ద్వారా మరి అనుసంధానం చేయడం ద్వారా 1300 కోట్ల రూపాయలు పట్టిసీమకు వెచ్చిస్తే ఈరోజు 5 సంవత్సరాల్లోనే 50,000 కోట్ల రూపాయలు సంపదను సృష్టించినటువంటి పరిస్థితి మనం పట్టిసీమ ద్వారా చూసాం. రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా కేఎల్ రావు ఆశించినటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ఉన్నది అసలు కాంగ్రెస్ కాదని, మోడీ చంద్రబాబు కలయికతో పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమంపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. నల్గొండ రైతాంగ పోరాట చరిత్రను గుర్తు చేస్తూ నిజాంను ఎదిరించిన గడ్డపై ఈ కాంగ్రెస్ ఎంతకాలం నిలుస్తుందో ప్రజలు నిర్ణయిస్తారని జగదీష్ రెడ్డి అన్నారు. వచ్చిన తెల్లవారి నుంచి ఇప్పటి వరకు ఎట్లా దోసుకోవాలి, ఎట్లా దాచుకోవాలని ఆలోచన తప్ప ఈ జిల్లాలో ఉన్న మంత్రులకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు
ఒక్కనాడంటే ఒక్కనాడు రైతు గురించో, కూలి గురించో, నిరుద్యోగ గురించో, ఇంకోరి గురించో ఆలోచన చేసింది లేదు, రివ్యూ చేసింది లేదు, మాట్లాడింది లేదు. నేను ఒక్కనన్నాడు ప్రతి సంవత్సరం ఒక్క వ్యవసాయ రంగం మీద ప్రతి జిల్లాలో 4 రివ్యూలు అవుతుండే, 3 జిల్లాలో 12 రివ్యూలు చేద్దాం. ఇద్దరు మంత్రులు కలిసి ఇప్పటి వరకు ఒక్క రివ్యూ కూడా చేయలేదు. కేవలం ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి వచ్చింది కాబట్టి వచ్చిర్రు. మొన్న 5 మంత్రులు కలిసి వచ్చిపోయారు, 4 కలిసి. వేరే వాళ్ళు వచ్చినాడు వచ్చుడు తప్ప, వాళ్ళు బోధమన్నందుకు వచ్చుడు తప్ప వీళ్ళకి జిల్లా పట్ల ఏమాత్రం సోయలేదు. ప్రత్యేకించి రైతాంగం పట్ల నాశనం అయిపోయి నడ్డి విరిగిపోయిన తెలంగాణ రైతాంగాన్ని, నల్గొండ జిల్లా రైతాంగాన్ని కేసీఆర్ కరెంట్ ఇచ్చి 24 గంటల కరెంటుతో అత్యంత ఎక్కువ లాభపడ్డ జిల్లా కూడా మన జిల్లానే. నల్గొండ జిల్లాలోనే అత్యధిక మోటార్లు ఉండే, 5 లక్షల మోటార్లు ఉండే, మోటార్ పంప్ సెట్లు ఉన్నది కేవలం నల్గొండ జిల్లాలోనే హైయెస్ట్. ప్రతిది కూడా రైతు తన కష్టంతో తన అప్పు చేసి వేసుకున్న బోర్లు తెచ్చుకున్న మోటార్లే. ఉచిత కరెంటుతో లాభపడ్డ జిల్లా కూడా నల్గొండ జిల్లానే. కాబట్టి ఇప్పటికైనా రైతాంగం అందరూ కూడా చైతన్యం కావాలి. కేవలం ఏదో సోషల్ మీడియాలో హీరో వాళ్ళు వచ్చి అడిగితే మాట్లాడటం కాదు. మళ్ళీ పాత రోజులు గుర్తు తీసుకొచ్చుకోండి. తెలంగాణ రైతాంగం కదిలితే ఏమైతుందో, ఆనాడు గంత పెద్ద మునగాడని సొంత మిలిటరీ ఉన్న నిజాంనే తరిమి కొట్టిన వాళ్లకు ఈ అడ్రస్ లేని కాంగ్రెస్ దేశంలో ఎక్కడ లేకుండా పోయి ఒక్కకాడ మిగిలిన కాంగ్రెస్, అది కూడా సగం కాంగ్రెస్, సగం చంద్రబాబు, సగం మోడీ ఏజీ. ఇవాళ ఈ కాంగ్రెస్ మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్. మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళు మన వైపే చూస్తున్నారు. ఈ హైబ్రిడ్ గాలితో ఉండే బదులు మీతోనే వస్తాం, రేపు కేసీఆర్ తోనే వస్తామని నాతో మాట్లాడుతూనే ఉన్నారు అందరు జిల్లాలో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా. ఈ హైబ్రిడ్ గాల పని పట్టాలి, రైతాంగం విముక్తి కావాలి. ఇవాళ ఉన్న ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి, దాంతో ఆ ప్రభుత్వం నుంచి దించాలి. ఆ రోజే తెలంగాణ రైతాంగానికి విముక్తి లభిస్తుంది. దీనికి నల్గొండ జిల్లా నుంచే నాంది పలకాలి. ఈ ధర్నానే దానికి నాంది కావాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు అమ్ముకునేందుకు రైతులు మండు టెండర్లో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి వరి, మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్ష కూడా నిర్వహించలేదని విమర్శించారు. ఏ పంట ఎంత సాగైంది, ఎంత దిగుబడి వస్తుంది, ఎంత కొనుగోలు చేయాలి అనే లెక్కలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేవని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే పరిస్థితి దారుణంగా ఉందని, అక్కడే ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మేము వస్తేనే కొనుగోలు చేస్తారా, రైతులు ప్రతిరోజు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరగాలా అని ప్రశ్నించారు. పరిస్థితి మారకపోతే కొడంగల్ రైతులు సీఎం క్యాంప్ కార్యాలయం ముందు ధాన్యం పోసి నిరసన తెలుపుతారని సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. సంతోషం. ఒక్క కొడంగల్ నియోజకవర్గానికి 25 లక్షల గంజి బ్యాగులు సంచులు అలాట్ చేసినామన్నారు కదా, మరి రైతులకు ఎందుకు కష్టం వస్తుంది? ఈరోజు చూస్తే 20,000, 40,000 బస్తాలు ఇచ్చిందట. కొన్ని బస్తాలన్నా ఫ్రీగా ఇస్తుందంటే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీగా బస్తాలు ఇస్తుండే. ఇప్పుడు 50 రూపాయలు బస్తాకి, అంటే 5,000 పెడితే గానీ 100 బస్తాలు ఇస్తలేరట. ఎందుకు రైతులు దానికి పే చేయాలనేది దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు ఎన్నికల కన్నా ముందు ఎన్నో హామీలు ఇచ్చినాడు. అవి సాధ్యం కాదని తెలిసిన కేసీఆర్ గారిని ఎట్లా బదలాం చేయాలనే ఆలోచనతో, రైతులను ఎట్లా మోసం చేయాలనే ఆలోచనతో ఎన్ని హామీలు ఇచ్చినా మనం అందరం చూస్తున్నాం. ఇదే కాకుండా తూకం చేస్తున్నప్పుడు క్వింటాల్ కి 13 కిలోల ధాన్యం తీస్తుందని చెప్తా ఉన్నారు. 10 కిలోలు వీళ్ళు తీస్తే 3 కిలోలేమో రైస్ మిల్స్ వాళ్ళు తీస్తున్నారు. 13 కిలోల తరుగు తీస్తుందని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ఏమో సంచులకి డబ్బులు ఇవ్వాలి, అక్కడేమో తరుగు తీయబట్టి రోడ్ల మీద ఎండబెట్టి అవి ఊడ్చి చేసే లోపలనే అలా ఆడకొంత పోతా ఉంటాయి. వర్షం వస్తే అడ్డుపోతా ఉంది. హమాలీలకు సంబంధించి కూడా ఇబ్బంది, లారీలు రావు. మరి రైతు ఏం చేయాలో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే కొడంగల్లోనే ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక రైతు ఇచ్చాడు నాకు ఇది. కొడంగల్లో వేరుశెనగలు అమ్మితే దాంట్లో కూడా స్కామ్ చేశారని. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే రైతుల పరిస్థితి రాష్ట్రంలో ఎట్లుంది అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం. ప్రైవేట్ వాళ్ళకి నమ్మకండి, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవద్దు. కొనకపోతే ప్రభుత్వం కొనకపోతే కొడంగల్ క్యాంప్ ఆఫీస్ కూడా పోతాం. అన్ని ఎందుకు అసలు అన్ని తీసుకురావడం పోతాం. కొంటారా కొనండి, వారం రోజులలో మళ్ళీ వర్షాలు వస్తాయి. అంత లోపల కొనకపోతే రైతన్నలందరూ బండి కట్టుకొని తీసుకొని పోయి ఏడవస్తాము. ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ దగ్గర
కుత్బుల్లాపూర్ లోని ఐడిపిఎల్ హెచ్ఎండబ్ల్యూ ఎస్ఏఎస్పి వాటర్ వర్క్స్ ముందు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. తీవ్ర నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వివేకానంద గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అనేక రిజర్వాయర్లు నిర్మించి ప్రతి ఆడబిడ్డ నీటి కష్టాలను తీర్చారని అన్నారు. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రతి కాలనీ బస్తీ తీవ్ర నీటి సమస్యతో ఇబ్బందులు పడుతుందని విమర్శించారు. ఇళ్లలోని నీటి పైపుల్లో ప్రెషర్ లేకపోయినా రేవంత్ రెడ్డి మాటల్లో మాత్రం గాలి ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు. గాలి మోటార్లో బ్యాగులు తీసుకుని ఢిల్లీకి వెళ్లడం కాదు, ప్రజలకు నీళ్లు అందించేందుకు రిజర్వాయర్ల చుట్టూ తిరగాలి అంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రాకముందు పరిస్థితులు మళ్ళీ కనపడుతూ ఉన్నాయి, మళ్ళీ ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఈ సమస్యలు ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నాయి. నీళ్లు లేవు, వచ్చే నీళ్లు కూడా అరకొర వస్తా ఉన్నాయి, ప్రెజర్ లేదు. అదేమంటే మీదికెళ్ళి నీళ్లు రావట్లేదని చెప్పేసి అధికారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి గారేమో గాలి మోటార్లు తిరుగుకుంటా గాలి మాటలు మాట్లాడుతున్నాడు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపన పోతలేడు. అరే ఉన్న నగరాన్ని గాలి కొదిలిపేసి ఉన్న నగరాన్ని ఫ్యూచర్ లేకుండా చేసి ఉన్న సిటీకి ఫ్యూచర్ లేకుండా చేసి లేని సిటీ గురించి ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. గతంలో ట్యాంకర్లు ఉంటుండే కేసీఆర్ గారు రాకముందుకు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ట్యాంకర్లు బంద్ అయిపోయినాయి. తెలుసుగా ట్యాంకర్లు చూసామా మనం? ట్యాంకర్లు బంద్ అయిపోయినాయి. మళ్ళీ ఈయన వచ్చిండు మన ట్యాంకర్లు కనబడుతున్నాయి. ట్యాంకర్లు దొరుకుతలేవు అవి కూడా. ఈ యొక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ వారి దగ్గరనే పెట్టుకున్నాడు. కాబట్టి దీని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన ముఖ్యమంత్రి గాలికి వదిలేశాడు. కాబట్టి ఆయన కళ్ళు తెరవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మనం ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినాము. ఈ సమస్య కూడా పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తామని చెప్పి సందర్భంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి యొక్క జలమండలి కార్యాలయం దగ్గర మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉన్నది. కేవలం ఇది ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఇది. మరి గతంలో కేసీఆర్ గారి హయాంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకుని రోడ్డు మీకు రావద్దనే ఉద్దేశంతో మిషన్ పేరు కార్యక్రమాన్ని తీసుకుని మరి హైదరాబాద్ శివారులో సుమారు 2,000 కోట్ల రూపాయలతోని మరి వాటర్ లైన్స్ వేసుకుని పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కట్టుకున్నాం. మరి కేసీఆర్ గారు ఉన్న రోజులు తాగునీటి సమస్య లేదు. ప్రజలు చాలా సంతోషంగా సంతృప్తికరంగా నీటి సరఫరాతోని మరి సంతోషంగా ఉండే. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మేము 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినది. 24 గంటలు దేవుడు ఎరుగు, వచ్చే నీళ్లు కూడా సరిగా రాని పరిస్థితి రోజు హైదరాబాద్ నగరంలో దాపరించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి రాబోయే వారం 10 రోజుల్లో ఈ తాగునీటి సమస్యని అన్ని కాలనీలో శివారు ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో అనేక సమస్య ప్రాంతాలు ఉన్నాయి. కుత్బుల్లాపూర్ లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు మురుగునీటి కాలువలు అదే విధంగా డ్రైనేజ్ సిస్టమ్ నిర్మాణంలో కూడా నిధులు కేటాయించడం ప్రభుత్వం ముందుకు రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు పాల్పడడం తప్పవని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ సరికొత్త ఆదర్శాన్ని చాటారు. సోమవారం ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసం నుండి కలెక్టరేట్ వరకు సైకిల్ పై ప్రయాణించారు. కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని హాజరయ్యేందుకు కలెక్టర్ ఈ విధంగా సైకిల్ పై రావడం అందరినీ ఆకట్టుకుంది.
రాజకీయ నాయకులకు ప్రజా సమస్యలపై స్పందించే హృదయం ఉండాలని సినీ నటుడు అడవిశేష్ అన్నారు. అలాంటి లక్షణాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో తాను చూశానని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ 2 ఏళ్ల పదవీ కాలంపై ఆయన ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. సమస్య విన్న వెంటనే స్పందించే తత్వం పవన్ సొంతమని, అందుకే తన దృష్టిలో ఆయన గొప్ప నాయకుడని కొనియాడారు. హాయ్ గైస్, నేను మీ అడ్విశేష్. మనందరం మన నాయకుల నుంచి కోరుకునేది వాళ్ళకి ఒక స్పందించే హృదయం ఉండాలని. అలాంటి స్పందించే హృదయం అందరికన్నా ఎక్కువ నేను పవన్ కళ్యాణ్ గారిలో చూశాను. మన డిప్యూటీ సీఎం గారు, ఆయన డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత నెల్లూరు జిల్లాలో గజ్జలవారిపల్లిలో స్టూడెంట్స్ కొంతమంది రోడ్ ఇష్యూ గురించి ఒక వీడియో పెట్టారు. వాళ్ళు వీడియో పెట్టిన మరుక్షణం అసలు మనందరికీ ఆ వీడియో రీచ్ అయ్యే లోపు పవన్ కళ్యాణ్ గారు దాన్ని స్పందించారు అండ్ ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి స్టెప్స్ తీసుకున్నారు. చిలకలూరుపేటలో శారదా హై స్కూల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీట్, అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం జరిగింది. అక్కడికి ఆయన వెళ్ళినప్పుడు పిల్లలు వాళ్ళ కంప్యూటర్ ల్యాబ్లో మంచి కంప్యూటర్స్, అప్ టు డేట్ కంప్యూటర్స్ ఉంటే బాగుంటుందన్నారు. ఇంకా వాళ్ళ లైబ్రరీకి కూడా ప్రత్యేకమైన బుక్స్ అడిగారు. 9 రోజులు తిరగకుండానే 25 కొత్త కంప్యూటర్స్ అండ్ కంప్లీట్ లైబ్రరీ అప్గ్రేడ్ పవన్ కళ్యాణ్ గారు చేశారు. పవన్ కళ్యాణ్ గారు నాకు కెరీర్ బిగినింగ్ నుంచి ఇష్టం అని, ఆయన ఇప్పుడు ఒక గొప్ప లీడర్ అయ్యారు. మన డిప్యూటీ సీఎం గారికి అండ్ గవర్నమెంట్కి కీప్ అప్ ద గుడ్ వర్క్ అండ్ గుడ్ లక్. శ్రీకాళహస్తి పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద శ్రీకాళహస్తిలో ప్రత్యేక రాజ్యాంగం అమలవుతుందంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ బియ్యపు పవిత్రారెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ వద్ద ఇంధన ధరలు తగ్గించాలని నిరసన చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేశారు. పెరిగిన ఇంధన ధరలతో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ బ్యానర్లు తొలగించారని ఆరోపిస్తూ కమిషనర్ పై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమార్తె పవిత్రారెడ్డి, కంటా ఉదయ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మిత్రులు బియ్యపు మసూద్ రెడ్డి గారి సూచనలతో ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు అటు కర్ణాటకతో పోల్చుకున్నా, తమిళనాడుతో పోల్చుకున్నా, తెలంగాణతో పోల్చుకున్నా 4 రూపాయలు ధరలను పెంచడమే కాకుండా రోడ్డు డెవలప్మెంట్ సెస్ అని చెప్పి ఇంకొక రూపాయి కూడా అదనంగా పెంచుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఇద్దరు కూడా సంయుక్తంగా చెప్పారు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా ధరలు పెంచుతున్నాడు, పెట్రోల్ ధరలు పెంచాడు, డీజిల్ ధరలు పెంచాడు, మేము ఒక్క రూపాయి కూడా పెంచము అని చెప్పి నమ్మబలిగాడు. ఈరోజు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలోనే అత్యధికంగా ధరలు పెంచారు. 3,391 కోట్ల రూపాయలు పెట్రోలు ద్వారా, డీజిల్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ప్రజల మీద ఆర్థిక భారాన్ని మోపుతున్నారు. 3,391 కోట్లు అంటే మీరు ఆలోచించండి, ప్రజల మీద ఎంత భారం పడుతూ ఉంది. ఈ భారాన్ని భరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే అత్యధికంగా వసూలు చేస్తున్నారు. కాబట్టి రైతాంగం తరఫున, కూలీల తరఫున, వ్యాపారస్తుల తరఫున ఇప్పుడు విపరీతంగా అన్ని రకాల ధరలు పెరుగుతున్నాయి. కాయగూరలు పెరుగుతున్నాయి, వంట నూనెలు పెరుగుతున్నాయి, ఉప్పులు పెరుగుతున్నాయి, పప్పులు పెరుగుతున్నాయి, బియ్యం పెరుగుతుంది. ఈ పెరగడానికి కారణం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ యొక్క ఖర్చు పెరిగిపోవడం. ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరగడానికి కారణం ఈ డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడం. వీటన్నిటికీ మూల్యం చెల్లించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు, యావత్ ప్రజల్లో నుంచి కూడా మార్పు రావాలా. ఆయన చెప్పి 2 సంవత్సరాలు పూర్తి కాకముందే అన్ని రకాల ధరలు పెంచుకుంటూ పోతున్నారు. కాబట్టి ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలా. ప్రజల కోసం పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల ద్వారా దూరం చేసుకొని ఇప్పుడు అందరూ కూడా బాధపడుతున్నారు. దయచేసి ఈ పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ధరలు తగ్గించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోరుకుంటా ఉంది. ప్రతి సమస్యకి కూడా పరిష్కార దిశగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేస్తున్న ఈ 2 సంవత్సరాల్లో నిన్నటికి నిన్న ఈ కార్యక్రమమే చేయొద్దని చెప్పి పోలీసులు ఫోన్ చేస్తారు. ఈ కార్యక్రమం అనేది రాష్ట్ర పిలుపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రోగ్రాం ఇది. కానీ కాళహస్తిలో ప్రత్యేక రాజ్యాంగం, పోలీస్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఈ పోలీస్ రాజ్యాంగం ఏంటంటే
కార్యక్రమం కూడా జరపకూడదు అనే రకంగా తయారైంది. 4 మాడా వీధుల్లో సంవత్సరాలు సరిపడి కట్టిన బ్యానర్లు ఒక్కటి కూడా ఇప్పట్లే కూటమి ప్రభుత్వాలది. ఒకే ఒక రోజు ఈ యొక్క స్థానిక సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మోసరెడ్డి గారి బ్యానర్లు కడితే ఒక్క రోజుకే ఆ బొమ్మ చూసే ధైర్యం లేకుండా. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.